అందరికీ నమస్కారం. ఇప్పుడైంది వార్త. దేశమంతా షాక్. ఫిబ్రవరి 8 నుండి వీటి ధరలు భారీగా పెంపు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోజువారీ కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు మరింత భారం కానున్నాయి. గత కొంతకాలంగా దేశంలో డిమాండ్ నెమ్మదించినప్పటికీ పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కోవడానికి మార్జిన్లను కాపాడుకునేందుకు కంపెనీలు చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా సబ్బులు, టీ సహా ఎలక్ట్రానిక్స్ వంటి రోజువారీ నిత్యావసర వస్తువులను కూడా ధరలను పెంచుతున్నాయి. గతేడాది ద్వితీయార్థం నుంచి భారత కరెన్సీ రూపాయి మారకం విలువ క్షీణిస్తుండడం వల్ల ముడి పదార్థాల ధరలు భారంగా మారాయి. ఇప్పటికే కంపెనీలు ఈ భారం ఎక్కువైనా ఓసారి ధరల పెంపును అమలు చేశాయి. మరోసారి పెంపు నిర్ణయం అమలైతే 3 నెలల్లో రెండోసారి ప్రజలపై భారం పడనుంది. ఎలక్ట్రానిక్ కంపెనీలు 7 నెలల తర్వాత ఇన్పుట్ ఖర్చుల నుంచి బయటపడేందుకు ధరలను పెంచుతున్నాయి. గతంలో డిమాండ్ తగ్గిన సమయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు అమ్మకాలు పెరిగేందుకు ధరలను తగ్గించేవి. మార్జినల్ కంటే అమ్మకాలను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా సబ్బులపై పెంపు తప్పనిసరి నిర్ణయంగా మారిందని భావిస్తున్నట్లు గోద్రేజ్ కన్స్యూమర్స్ ప్రోడక్ట్ ఎండీ సుధీర్ సీతాపతి అభిప్రాయపడ్డారు. డిసెంబర్ త్రైమాసికంలో దేశీయంగా 22.5% మార్జిన్ నమోదైతే అది సగటు 24-26% కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగించేందుకు ఉందని ఆయన వివరించారు. కాగా గత త్రైమాసికంలోనే కంపెనీలు ఇన్పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు వంట నూనె, సబ్బులు, స్కిన్ లోషన్స్ ఇవన్నీ కూడా 20% మధ్య పెంచాయి. ముడి పదార్థాల ఖర్చులు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. దీనివల్ల గత ఏడాది పామాయిల్ 40%, టీ 24%, వంట 15-40%, గోధుమ పిండి 16% పెరిగాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే సామాన్యుని భారమే అని చెప్పుకోవచ్చు. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.